నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో పర్యటించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళనానికి హాజరు. జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కేఆర్ నాగరాజ్. కామారెడ్డిలో పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించని అధికారులు. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోకి 2 రోజుల్లో రానున్న నైరుతి రుతుపవనాలు. రేపు వర్షాలు పడే అవకాశం. వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి పంటలు బాగా పండాలని పలు గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు, అభిషేకాలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న భీమ్గల్ పట్టణ ప్రజల హర్షం. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండేకు జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనను పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం, శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు జిల్లాలోని పార్టీ పరిస్థితులపై చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలోని పలు విద్యా సంస్థలలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బాలుర పాఠశాల, బాలికల పాఠశాలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో సైతం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఒక పరీక్షకు హాజరు కాగా, టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థులు 2 పరీక్షలు రాశారు. ఉదయం 9:30 మరియు మధ్యాహ్నం 2:30 2 పరీక్షలను అభ్యర్థులు రాయడం జరిగింది. చంటి పిల్లలను సైతం పట్టుకొని వచ్చిన మహిళలు పరీక్ష కేంద్రాల వద్ద తమ బంధువులకు అప్పగించి పరీక్షలు రాశారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. పరీక్ష కేంద్రానికి గంట ముందే అభ్యర్థులు చేరుకొని పరీక్షలు రాశారు. ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు లోపలికి అనుమతించకుండా ప్రభుత్వ నిబంధనల మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్ ZPHS గర్ల్స్ స్కూల్లో 240 మెంబర్స్ టెట్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు. నిన్న ఇన్విజిలేటర్స్ ఇంకా హాల్ సూపరింటెండెంట్స్ మేమందరం కలిసి అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము. హాల్ టికెట్ నెంబర్స్ రాయించడము అదంతా జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి హాఫ్ అన్ అవర్ ముందు వస్తారు స్టూడెంట్స్. అండ్ అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయి. అంత పకడ్బందీగా జరిగేటట్టు చూసుకుంటాం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆది సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల ఎండలు దంచుకొడుతున్నాయి. 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనూ ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా వేలలో 4, తలమడుగులో 3.5, పిప్పల్ దరిలో 3.3, వడ్డాళ్లలో 2.9, మేనూరులో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కేఆర్ నాగరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు
హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్ స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికిన అనంతరం కొద్దిసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరా తీయగా జిల్లాలో కేంద్ర పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ముద్రా రుణాల పంపిణీలో నిజామాబాద్ నగరపాలక సంస్థ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. 23,000 పైచిలుకు మందికి ముద్రా రుణాలు అందించారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంత పంటల సాగు పరిస్థితి గురించి కేంద్ర మంత్రి అడగగా నిజామాబాద్ రైతాంగం పంటల సాగులో ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అనేక మంది విత్తనోత్పత్తి ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించారని అన్నారు. జిల్లాలో వరి సాగు ప్రధానమైనప్పటికీ ఇతర మిశ్రమ పంటలను కూడా సాగు చేస్తారని వివరించారు. పసుపు పంట సాగులో నిజామాబాద్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ టెట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరు తెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ చీఫ్ సూపరింటెండెంట్లను కలెక్టర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ సమయానుసారంగానే ప్రశ్నపత్రాల బండిళ్లను తెరిచారా లేదా అన్నది తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాపీయింగ్కు అవకాశం లేకుండా పగడ్బందీగా టెట్ పరీక్ష నిర్వహించాలని సూచించారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును సిపి నాగరాజ్ పరిశీలించారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బందోబస్తు విధుల్లో ఉన్న తమ సిబ్బంది దృష్టికి తేవాలని చీఫ్ సూపరింటెండెంట్లు మల్లేష్లకు సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టెట్ పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్షక్ బీఈడీ కళాశాలలో ఉన్న టెట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతం, పరీక్షల రికార్డులను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరు నిశితంగా చూశారు. సూపరింటెండెంట్లను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పత్రాలను పోలీస్ బందోబస్తుతో తరలించాలని పేర్కొన్నారు. ఆర్మూర్లో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళన కార్యక్రమానికి దర్పల్లి నుంచి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆర్మూర్లో జరిగే సభకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళన కార్యక్రమానికి దర్పల్లి నుండి బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమైక్య సభలో పాల్గొనడానికి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే వచ్చారు. ఈ సభలో పాల్గొనడానికి దర్పల్లి నుంచి బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, సీనియర్ నాయకులు నల్ల పెంటన్న, బూత్ అధ్యక్షుడు బడిదరెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షులు కరక పెద్దబాలరెడ్డి, ఐటీ సెల్ చెలిమేల నవీన్, మండల ప్రధాన కార్యదర్శి మైపాల్ యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు ఎజ్జ శ్రీకాంత్, వరుణ్, సందీప్, హీరో వెంకట్రెడ్డి, రేకులపల్లి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, ఇంద్రానగర్ తాండా మహేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. ప్రజల అవసరాలు తీర్చకుండా నాయకులు మినవేశాలు లెక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జుక్కల్ మండలంలో మహమ్మదాబాద్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని రోడ్డు పరిస్థితిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ తెలుసుకున్నారు. అనంతరం ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మా గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేదని చెప్పారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలతోనే సరిపెట్టుకుంటుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మేము పత్రికలో చూసాం, ఎమ్మెల్యే సొంత గ్రామంలో నీటి ఎద్దడి, నీరు లేదు, మిషన్ భగీరథ పైపులు పగిలినాయి. మద్దూరుకు సంబంధించి మద్దూరులో కూడా మిషన్ భగీరథకు సంబంధించినవి బిల్స్
అక్కడ వర్క్ కంప్లీట్ కాకముందే మద్దూరు మండలం బిల్స్ లేవెత్తారు. ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు మహిళలు. సోదరమణులు అంతా కష్టపడుతూ ఉంటే నువ్వు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేగా ఉండి మస్తు నువ్వు ఎంజాయ్ చేస్తూ లైఫ్ అంతా ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా డెవలప్మెంట్ చూడకుండా అస్తమానం హైదరాబాద్లో ఉంటూ ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి నోసుకోకుండా చేశారని తెలియజేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధిలో నెంబర్ 1గా భీమ్గల్ పట్టణం నిలిచిందని పలువురు పేర్కొన్నారు. గత 70 సంవత్సరాలు జరగలేని అభివృద్ధి పనులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చాక జరుగుతున్నాయని భీమ్గల్ పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నో రాజకీయ నాయకులు వచ్చిపోయారు, కానీ ఇటువంటి నాయకుడు రాలేదని వారు అన్నారు. మన బాల్కొండ నియోజకవర్గానికి పనిచేసే నాయకుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎన్నో రాజకీయ నాయకులు ఏమేమో మాట్లాడుతున్నారు, కానీ ప్రజల పనుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎవరూ మాట్లాడతలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమ్గల్ పట్టణ ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లకాలం రుణపడి ఉంటారని తెలిపారు. ఇందులో భాగంగా భీమ్గల్ పట్టణానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో భీమ్గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి రోడ్ విస్తరణ, డివైడర్ చేసి లైటింగ్ పనులను చురుగ్గా కొనసాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండలం గాన్లపేట్ గ్రామంలో పల్లె ప్రగతి పనులు 10వ రోజు కొనసాగాయని పంచాయతీ కార్యదర్శి అజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో రాబోయే వర్షాకాలం దృష్ట్యా మురికి కాల్వలలో నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా మురికి కాల్వలను శుభ్రం చేయించామని, అలాగే గ్రామానికి ఆనుకొని ఉన్న 63వ నెంబర్ జాతీయ రహదారి పక్కన అవెన్యూ ప్లాంటేషన్ పనులలో భాగంగా ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు గుంతలు తీయించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి అజయ్ తెలిపారు. పల్లె ప్రగతిలో ప్రజలు కూడా పాల్గొని పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ కోరారు. మెండోరా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 200 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అన్ని రకాల రోగాలకు, జ్వరాలకు ఉచితంగా దాదాపు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే రక్త పరీక్షలు, మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా వైద్య శిబిరంలో పేరు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా కుటుంబ నియంత్రణ, పిల్లలు కాకుండా ఆడవాళ్ళకి, మగవారికి చేసే ఆపరేషన్, హైడ్రోసిల్, చిన్న చిన్న గడ్డలు, కణితులు మొదలగు ఆపరేషన్లు ఉచితంగా చేయబడును అని డాక్టర్ సాయి కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రవీందర్ మాట్లాడుతూ వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం మెండోరా గ్రామ ప్రజలకు శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్ వారి ఆధ్వర్యంలో మెండోరా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి నందుకు గాను డాక్టర్ సాయి కుమార్కి, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెండోరా గ్రామ సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ యూత్ లీడర్ రాము, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో స్వర్గీయ శ్రీ వేముల సురేందర్ రెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థం భీమ్గల్లోని శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మరి ఈ మా గ్రామంకు వచ్చేసి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరంలో నిపుణులైన డాక్టర్లు రావడం జరిగింది. ఎండి ఫిజిషియన్ గారు మరియు సర్జను, అలాగే గైనకాలజీ విభాగానికి సంబంధించిన మేడం రావడం జరిగింది. అలాగే ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా రావడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ రావడం జరిగింది. ఇలా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన అన్ని రకాల సేవలను అందించే డాక్టర్ల బృందంతో ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి మరి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ సుమారుగా 200 మంది వరకు ప్రజలకు మరి ఈరోజు వారి యొక్క ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఎటువంటి బీపీ, షుగర్కు సంబంధించి కానీ, నొప్పులకు సంబంధించి కానీ అందరి పేషెంట్లను మరి పరిశీలించి, పరీక్షించి ఉచితంగా మరి వారికి కూడా మందులను ఇవ్వడం జరిగింది. ఇట్టి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క బృందం వారికి, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కుమార్ గారికి, అలాగే ఈ యొక్క హాస్పిటల్ స్టాఫ్ అందరికీ
మా మెండోరా గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి హైదరాబాద్లో పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డిని నందిపేట్ మండల్ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్కు స్థలం, భవనం మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డిని నందిపేట్ మండల్ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ కోసం స్థలం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఫండ్స్ మంజూరు చేయాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించి 5 లక్షల రూపాయలు కేటాయించారు. ఇందుకు గాను యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఖలీల్, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి సభ్యులు పాల్గొన్నారు. నరాలలో బలం ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్రతి ఆదివారం ఉచిత BMD పరీక్షలు నిర్వహిస్తున్నామని అంకం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గణేష్ అంకం తెలిపారు. నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో గల అంకం హాస్పిటల్లో ఉచితంగా క్యాంప్ BMD టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా నరాలలో బలం ఎంత ఉందో తెలుసుకొనుటకు, దాని వలన ముందస్తు జాగ్రత్త పడడానికి, బొక్కలలో కాల్షియం తగ్గడం వలన మోకాళ్ళు కీళ్ళు అరగడం, మోకాళ్ళు నొప్పులు, ఇతర నొప్పులు రాకుండా అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ ఆదివారం రోజున, అదేవిధంగా 19 ఆదివారం రోజున ఉచితంగా BMD టెస్టులు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ గణేష్ అంకం తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ నగర ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుప్రియ, అంకం హాస్పిటల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ భానుప్రియ, అంకం హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు మరియు వచ్చే ఆదివారం కూడా మా హాస్పిటల్ నందు BMD టెస్ట్ చేయబడుతుంది. అది ఉచితంగా చేస్తున్నాము. BMD అంటే బోన్ మినరల్ డెన్సిటీ, అంటే ప్రతి ఒక్కరి బొక్కలలో ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి, అంటే ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలుగుతారు, ఎంత వీక్ ఉన్నాయని ఆ టెస్ట్తో తెలుస్తుంది. అది ఈరోజు మేము ఉచితంగా, మరి నెక్స్ట్ సండే కూడా ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తాలో IFTU, PYL, PDSU ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు శివకుమార్, సత్యం, జన్నారపు రాజేశ్వర్, సాయిరెడ్డిలు మాట్లాడుతూ, ఒకవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే, మరొక వైపు ఆర్టీసీ బస్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నదానికి 3 రెట్లు పెంచడం సరైంది కాదని, సామాన్య ప్రజానికం ఇప్పటికే పెరిగిన ధరలకు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలని, ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతోందని, స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభమవుతున్న సమయంలో బస్ పాస్ ఛార్జీలు నెలవారీ 195 నుంచి 450 వరకు పెంచారని, పేద గ్రామీణ విద్యార్థులను చదువుకు దూరం చేయడానికి ఇటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నారని, వెంటనే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని, లేనిచో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు LB రవి, జల్లా మురళి, మోహన్, రాజు, శంకర్, మల్లేష్, PYL నాయకులు భాస్కర్, కత్తుల సాయిలు, PDSU నాయకులు మనోజ్, వంశీ, దిలీప్, సూర్యపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచిందో, నెలలో 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనంగా ఇలా ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తులో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బస్సు ఛార్జీలు కిలోమీటర్కు 10 రూపాయలు అదనంగా పెంచుతున్నది. కాబట్టి ఒక హైదరాబాద్ పోయి రాతందుకు ఒక కార్మికుడు కానీ, అలాగే ప్రజలు కానీ పోయి రాతందుకు ఒక 170-180 రూపాయలు ఎక్క ఛార్జెస్ అవుతుంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలి. అలాగే ఏదైతే ఈరోజు పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ యూనివర్సిటీకి పోయే అవసరం ఉంటుంది రేపన్నాడు. వాళ్ళకు కూడా బస్సు ఛార్జీలు కూడా పెంచేసింది ఎక్కడెక్కడ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది వెంబడే మీరు విరమించుకోవాలి. అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఒకవైపు పెట్రోలు, డీజిల్, మంచి నూనె ఇవన్నీ ఆకాశాల రేట్లు అంతా ఉన్నాయి. మరి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని మామిడిపల్లి VDC ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగాజల అభిషేకం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవతలకు గంగాజల అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపాడు గంగా నుంచి
తెచ్చిన గంగా జలాలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఊరేగింపుగా వెళ్లి గ్రామంలోని నల్లపోచమ్మ పెద్దమ్మ తల్లి ఆలయంలో గ్రామ దేవతలకు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న గంగా జల అభిషేకాలు గ్రామ దేవతలకు నిర్వహిస్తే సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు మంచి పంటలు పండుతాయనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అలాగే పశు సంపద కూడా పెరగాలన్న సంకల్పంతో గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ కౌన్సిలర్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది ప్రతి సంవత్సరం గంగా నీళ్ళ పెట్టడం. ఈ గంగా నీళ్ళు పెట్టడం అనేది ఎందుకంటే ఊరంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలన్న ఉద్దేశంతో, ఊరు పచ్చగా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ గంగా నీళ్ళ కార్యక్రమం ఎందుకంటే ఈ రైతాంగం అనేది ఇప్పుడు కొత్తగా పంట పెట్టి వారి ధాన్యాభివృద్ధి పొందడానికి సకల దేవతలను ప్రార్థిస్తూ ఈ వాతావరణ మార్పులలో కూడా ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ గ్రామ దేవతలను కోరుకొని సర్వసమాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎస్ఐ ప్రదీప్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్లో సైబర్ సురక్షిత జాతీయ భద్రతపై ఎస్ఐ ప్రదీప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులతో ఎస్ఐ ప్రదీప్ మార్కెట్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారులు, కిరాణా షాపు నిర్వాహకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగినా చెప్పకూడదని సూచించారు. చిన్నపిల్లల విషయంలో కూడా ఫోన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లకు అది కూడా ఓ అవకాశంగా మారుతుందని సూచించారు. నగదు లావాదేవీలు జరుపుకునేటప్పుడు పూర్తి జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా బ్యాంకుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే నేరుగా బ్యాంకులోకి వెళ్ళి తెలుసుకోవాలని, లావాదేవీలు జరుపుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ మండలం బూరుపాడు గ్రామానికి చెందిన అనంతరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తను 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ బావిని బాంచిరాయిలో ఉంది అంటూ క్రీడా ప్రాంగణం కోసం ఆక్రమించుకుంటున్నారని అనంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామానికి చెందిన తమ తాతల కాలం నాటి 8 ఎకరాల 15 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూమికి సాగునీరు అందిస్తున్న బావి ఉంది. ఆ బావి బాంచరాయిలో ఉన్నదని 2015లో అప్పటి అధికారుల నోటీసులు ఇచ్చి బావిని తొలగించాలని ఒత్తిడి చేశారని, ఆ విషయంలో హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకొచ్చానని, ఆ ఆర్డర్ కాపీలను తహసీల్దార్, ఎంపీడీఓకు, గ్రామ పంచాయతీ వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆ రోజు వారు స్పందించి ఆ బావిని తనకు వెనక్కి ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం కోసం తన బావిని కొందరు నాయకులు కావాలని కక్షగట్టి దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తున్నారని, తనకు చెందిన బావిని చట్ట ప్రకారం తనకు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని, లేకుండా తనకు జరిగిన అన్యాయం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. గ్రామం బురుగుపాడు. మా నాన్నగారి పేరు చింతరెడ్డి అచ్చిరెడ్డి. మేము గత 40 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివాసం ఉంటూ రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాం. నాకున్నటువంటి ఆ వ్యవసాయ భూమి 8 ఎకరాల 16 గుంటలకి జీవనోపాధికి ఉన్నటువంటి ఒకే ఒక్క బావి. ఆ బావి బంచరాయిలో ఉన్నదంటూ తొలగించవలసిందిగా నాకు 2015లో నోటీసులు ఇచ్చారు. దానిపై నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించగా వారు నాకు హైకోర్టు వారి ఉత్తర్వులు WAP 39/754 నెంబర్పై స్టే ఇచ్చినారు. అదేవిధంగా తదుపరి కూడా నేను ఆ కాపీలని MRO గారికి, MPDO గారికి, గ్రామ పంచాయతీ వారికి సమర్పించడం జరిగింది. మరి అవే కాపీలని 2020లో కూడా సమర్పించడం జరిగింది. అప్పటి వారు
దీని మీద స్పందించి హైకోర్టు ఉత్తర్వులు ఆ బావికి వారే జీవనోపాధి అని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ బావిని బుడబోస్తాం అనేటువంటి కొంతమంది నాయకుల ఒత్తిడితో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడికి వస్తే ఇజ్జేస్తాం అజ్జేస్తాం అంటూ బావిని బుడబోస్తాం అంటూ వ్యక్తిగత కారణాలతో బెదిరించడం జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నుండి పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో బడి బస్సు భద్రమైన అన్నచందంగా మారిన వైనం. K6 GTPL స్పెషల్ స్టోరీ. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు కొంతకాలంగా ఉన్న చోట నుంచి కదలకుండా ఉండడంతో మూలన పడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్లో బడులు ప్రారంభమైనప్పటికీ పెద్ద స్కూళ్లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగతా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చాలామంది విద్యార్థులు స్కూల్ బస్సుల్లోని పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడి బస్సు భద్రమెంత అనే అనుమానం తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణా శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గత మే 15 నుంచే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో 30 వరకు స్కూల్ బస్సులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి ఫిట్నెస్ సామర్థ్య టెస్టులు చేసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా స్కూల్ బస్సుల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో చాలా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుండానే తిప్పుతున్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఉండడం, స్కూల్ బస్సులు సైతం రోడ్లపైకి రాలేదు. దీంతో అధికారులు ఫిట్నెస్పై దృష్టి పెట్టలేదు. కరోనా ఉధృతి తగ్గినందున పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, నవిపేట్, మోపాల్, డిచ్పల్లి ప్రాంతాల్లో అభ్యర్థులు టెట్ పరీక్ష రాశారు. మొదటి పేపర్ కోసం 69 కేంద్రాలు ఏర్పాటు చేయగా 16,454 మంది పరీక్షలు రాశారు. అలాగే రెండవ పేపర్ కోసం 53 కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,464 మంది పరీక్ష రాశారు. మొదటి పేపర్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండవ పేపర్ 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో పర్యటించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళనానికి హాజరు. జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కేఆర్ నాగరాజ్. కామారెడ్డిలో పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించని అధికారులు. K6 GTPL స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోకి 2 రోజుల్లో రానున్న నైరుతి రుతుపవనాలు. రేపు వర్షాలు పడే అవకాశం. వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి పంటలు బాగా పండాలని పలు గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు, అభిషేకాలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న భీమ్గల్ పట్టణం. పట్టణ ప్రజల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.